న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారీ శక్తి అభివృద్ధికి బెంగాల్ ప్రభుత్వం ప్రయోజనాలను అందుకోవడం లేదు. వివేక హత్య కేసులో కూతురు సునీతారెడ్డి ప్రశ్నలకి జగన్ సమాధానాలు చెప్పగలరా? టీడీపీ జనసేన పొత్తు సొంత లాభం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఇక డీటెయిల్స్ చూస్తే, బేటీ బచావో బేటీ పడావో, మహిళా హెల్ప్ లైన్ లేదా ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఏదైనా సరే బెంగాల్లోని మహిళలు ఈ ప్రయోజనాల్ని కోల్పోయారని, నారీ శక్తి అభివృద్ధికి బెంగాల్ ప్రభుత్వం ప్రయోజనాల్ని అందుకోవడం లేదు అని నరేంద్ర మోడీ విమర్శించారు. बेटी बचाओ बेटी पढ़ाओ अभियान चला, लेकिन पश्चिम बंगाल की सरकार ने यहां लागू नहीं होने दिया। महिला सुरक्षा को सशक्त करने के लिए पूरे देश में महिला हेल्पलाइन स्थापित की गई है, लेकिन टीएमसी सरकार इसे लेकर भी गंभीर नहीं है। बहनों को धुएं से मुक्ति दिलाने के लिए पूरे देश में 10 करोड़ मुफ्त उज्ज्वला गैस कनेक्शन दिए जा चुके हैं। गरीब परिवार की बहनों को केंद्र सरकार सस्ता सिलेंडर दे रही है। यहां पश्चिम बंगाल में भी इसके लिए 13 लाख एप्लीकेशन आई है, लेकिन इसके लिए हर जिले में जो उज्ज्वला कमेटी बनानी होती है वो तक टीएमसी सरकार नहीं बना रही है। ये चाहते हैं कि केंद्र की योजनाओं का लाभ किसे मिले, ये भी टीएमसी के तोलाबाज ही तय करेंगे। गरीब के घर की योजना को भी ये लोग तोलाबाजों के अधीन देना चाहते हैं। हर घर नल योजना में भी ये लोग तोलाबाजों का दखल चाहते हैं। मनरेगा में 25 लाख फर्जी मनरेगा जॉब कार्ड बनाए गए। जो पैदा नहीं हुआ था उसका कार्ड बना दिया। जो पैसा गांव में गरीब मजदूर को मिलना चाहिए था उसको टीएमसी के तोलाबाजों ने लूट लिया। సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ రెడ్డి ఆలోచనన్నారు. అసలు కేసీఆర్ నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనపడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు, కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది. ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని
ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. టీడీపీ జనసేన పొత్తు సొంత లాభం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నారు. అవసరమైతే సీటు త్యాగం చేయటానికి నేను సిద్ధమని జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఈరోజు మా ఆఫీస్కి రావటం, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా కలవాలి అనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు మరి నగర కమిటీ వారి అందరిని కూడా ఇక్కడ సమావేశం అయ్యి వాళ్ళ మనసులో వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని మీకు నేను అండగా ఉంటాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన సంకల్పాన్ని మా ద్వారా నెరవేర్తాం, మీకు జనసేన పార్టీకి నేను గుండెల్లో పెట్టుకుంటానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మేము తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, జనసేన కుటుంబ సభ్యులందరికీ మేము చెప్పేది ఒక్కటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు అది తప్పో ఒప్పో అనేది ప్రజలు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన గత 2 సంవత్సరాల క్రితమే వైసీపీ ఓట్లని చీలనీనని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నిస్వార్థంగా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అది జనసేన పార్టీ లాభం కోసం కాదు, టీడీపీ పార్టీ లాభం కోసం కాదు, ప్రజల కోసం. ఈ రాక్షస పాలన దించాలంటే బలమైన పార్టీ కావాలనే ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని నిస్వార్థంగా చెప్పిన వ్యక్తి. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మిత్రపక్షం మిత్రధర్మం పాటించాలి. ఎక్కడైతే మన గాజు గ్లాసు ఉందో అక్కడ ఓటేసుకుందామని రాజుగారి కోటలో పాలు పోసే విధంగా మనం మాట్లాడితే, అక్కడ గాజు గ్లాసు ఉన్న కాడ మనం ఓటేస్తే వాళ్ళు కూడా సైకిల్ ఉన్న కాడ ఓటేస్తారు. అది రాష్ట్రానికి పెద్ద దెబ్బ తగిలిద్ది. అది రాష్ట్ర భవిష్యత్తు కోసం గాజు గ్లాసు ఎక్కడుంటే అక్కడ ఓటేయాలి. గాజు గ్లాసు లేని చోట సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మన నాయకుడు ఆవేదనని తాడేపల్లిగూడెంలో చూసాం. ఒక రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి మన కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి స్థాయి లేని వ్యక్తులతో కూడా తిట్టులు తింటున్నారు. ఇదన్నీ కూడా గమనించండి. ఈ అవినీతి రాజకీయ పార్టీ మాటలు వినవద్దు. సొంత బాబాయ్ అంటే రాజశేఖర రెడ్డి అలా బాబాయి ఒకే తల్లికి పుట్టిన వ్యక్తి. మరి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపి కుట్టులు వేసి మరి ఆయన బాత్రూంలో హార్ట్ అటాక్ చెప్పిన వ్యక్తి కన్నా మన నాయకుడు దారుణమా అని నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తి సొంత చెల్లి జైల్లో ఉంటే అన్న పంపించిన బాణమని ప్రతి ఇంటికి తిరిగి మరి ఓట్లు అడిగిన చెల్లిని గోడకేసి కొట్టి ఆస్తులు లాక్కున్న జగన్మోహన్ రెడ్డి కన్నా మన నాయకుడు మరి ఎలాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడ సైకిల్ ఉన్నా, ఎక్కడ గాజు గ్లాస్ ఉన్నా మన ఓటు అనేది గాజు గ్లాసుకి సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మెచ్చుకున్న ఇష్టపడిన ప్రతి జన సైనికుడు కూడా మన మోయాల్సింది 2 జెండాలు. ఒక భుజం మీద జనసేన జెండా, ఇంకో భుజం మీద టీడీపీ జెండాను మోస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మనం బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ పోటీ చేసే అవినాష్కి ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను మేము 50,000 నుంచి 70,000 ఓట్లతో నిన్ను ఓడిస్తా ఉన్నావు. నువ్వు జన సైనికులు కొందామన్నా, కాపుల్ని కొందామన్నా నీ దుర్మార్గ ఆలోచనకి మేము చెక్కు పెడతాం. గద్దె రామ్మోహన్ రావు గారు సౌమ్యుడు. గద్దె రామ్మోహన్ రావు గారు ఏమి చేయలేడు అనుకున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారి వెనక లక్షలాది మంది జన సైనికులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గెలుపు ఖాయం. గెలుపు ఒకటే కాదు, మాకు కావాల్సింది మెజార్టీ కావాలి. మెజార్టీ 70,000 మెజార్టీ గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించి తూర్పు నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాం. దేవినైన అవినాష్ రౌడీయాన్ని కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలు ఈ ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. ఆయన కూడా వాళ్ళ తండ్రి బాటలో నడుస్తున్నాడు. ఎందుకంటే నిస్వార్థంగా ఉన్న టీడీపీ నాయకులు కానీ మరి దళిత సోదరులు కానీ చంపించి మరి ఒక టీడీపీ నాయకుడు కన్ను కూడా దుర్మార్గంగా పొడిచి ఇచ్చేశాడంటే అలాంటి దుర్మార్గులకి ఓటేస్తే
మంది మళ్ళీ 88, 85లో లాగా ఇక్కడ రౌడీజం అయిపోద్ది. కాబట్టి మన మంచి వ్యక్తి అయిన అటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి మన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా. జనసేన తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయించి జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ముందు నుంచి ఒకే మాట చెబుతా ఉన్నాను, విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన కూడా హక్కున్న అర్హత ఉన్న నియోజకవర్గం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తుల్లో పొత్తు ధర్మాన్ని పాటించడానికి అవసరమైతే నేను త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ఈ యొక్క పొత్తు ఖరారైనప్పుడే నేను చెప్పడం జరిగింది పబ్లిక్గా మీటింగ్లో. తమ్ముడు వాసు గారు ఆయన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తమ్ముడితో కూడా నేను చెప్పడం జరిగింది, మనం ఎవరికి సీట్ వచ్చినా కలిసి పనిచేసుకుందాం, మన ధ్యేయం విజయవాడ నగరం ప్రశాంతమైన నగరంగా కంటిన్యూ కావాలా, గతంలో జరిగిన ఆ యొక్క విషయాలు మరలా పునరావృతం కాకూడదు, విజయవాడ ప్రశాంతతను కాపాడటానికి మనం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ జన సైనికులు మరి ఎంతోమంది యువత ముందుకొచ్చి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి, ఐక్యత జెండా ఎగరేయాలని చెప్పిన వాళ్ళ ప్రోత్సాహానికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రానున్న కాలంలో కూడా జనసేన పార్టీ, జన నాయకులు, అదేవిధంగా వీర మహిళలు వీళ్ళందరూ కూడా తగు విధంగా న్యాయం జరిగే విధంగా నా వంతు కూడా సహకరిస్తానని, రేపు స్థానిక సంస్థలో కావచ్చు, మరి ఎక్కడైనా ఇంక ఇతర నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, నా వంతుగా నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చెబుతూ, ఇవాళ విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్న అరాచకాలు, రౌడీయిజం ఏదో మొదలు పెట్టాలని చెప్పి మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. వాటిని అరికట్టడానికి మేము ఐక్యతగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా అది అరికట్టమే కాదు, ఇవాళ ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ 50,000కు ఒక్క ఓటు తగ్గినా అది విజయం కాదు, అది పరాభవంగానే భావిస్తాం. అంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది. 50,000కు పైగా మెజారిటీతో ఇక్కడ అనేకమైన పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత కానీ విజయవాడలోని భవానీపురం ఏరియాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లా తయారు చేశామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ భవానీపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాభివృద్ధికి కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పైనైనా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అనే ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయడం జరుగుతుంది. హెచ్పి కాలనీలోన గత 30-40 ఏళ్ల నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన. జగనన్న పాలనలోన అన్ని రకాలుగా మాకు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఈ పనులు మేము చేసుకోగలుగుతున్నాము అని మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. 10 మందిని కూడేసుకొని ఒక మీటింగ్ చెప్పగలరు కానీ గత ప్రభుత్వ పాలన నాయకులు ప్రతి గడపకి వెళ్ళాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడు సంక్షేమం అందించలేదు, అభివృద్ధి చేయలేకపోయినారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు? వాళ్ళకున్న భజన్ బ్యాచ్ని ఒక 10 మందిని తయారు చేసుకోవడం, అక్కడ మీటింగ్ చెప్పడం, పోస్పోలు కవుళ్ళు సొల్లు కవుళ్ళు చెప్పడం, జనాలను ఏదో మెస్పరైజ్ చేద్దాం అనుకుంటే జనాలు ఏమీ మాయమాటలకు పడిపోయే స్థితిలో జనాలు లేరు. ఈరోజు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ప్రతి ఒక్క విషయం మీద. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అని తీసుకొచ్చి పెట్టిన కార్యక్రమంలోన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ సచివాలయంకి వెళ్ళి ప్రతిదీ వాళ్ళకి రావాల్సిన ప్రతి విషయంలోన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఏ రకంగా వాళ్ళకి
వాళ్ళకి రావాల్సిన సంక్షేమం ఏ రకంగా అందాలన్నదే వాళ్ళకి క్లారిటీ ఉంది. మంచి రోజులు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ చిట్టినగర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైతాన్ పాలన వల్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 39వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి ఒక మంచి స్పందన లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాం, జనసేన పార్టీకి, టీడీపీకి మద్దతు ఇస్తాం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, ప్రజలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు రావాలనేటువంటి మాట ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు. వారు చూపించేటువంటి మద్దతుతో, వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతోనే మేము అనేక ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజల్ని కలుస్తూ వారి మద్దతు కోరుకుంటూ వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటాం. ఈ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా చెప్పారు, మహేష్ గారు సైతాన్ పాలన పోవాలి, రాక్షస పాలన పోవాలి, మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తామని, జగన్ లాంటి సైతాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతామని ప్రజలు స్వచ్ఛందంగా హామీ ఇస్తూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ప్రజలు ఇసిగిపోయారు, ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎంత మితిమీరిపోయాయో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి చూస్తుంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందని, మురుగు పారట్లేదని, పన్నులు మాత్రం పిండి వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కనీసం దోమల మందు కూడా జల్లట్లేదనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తారు. వివేక హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానాలు చెప్పగలరా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి బాబాయిని హత్య చేసిందెవరో జగన్ రెడ్డికి తెలుసని సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తారీఖు వేకువజామున ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు. పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఇంట్లో. ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, ఒకటే కూతురు ఆయనకి ఉన్నాం. ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకు డైరెక్ట్గా ఈయన అడిగారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే. ఆ రకంగా ఆమె సంధించారు. మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు. కేతిగాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాం. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది?
ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకి ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నామని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. ఆమె ఏమడిగింది? నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు. సమాధానం చెప్పండి మీరు. మేము అడిగాము, వర్లరామయ్య ఎన్నోసార్లు అడిగాడు, మీరు సమాధానం చెప్పలా. యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈస్ క్వశ్చనింగ్ యూ. సమాధానం చెప్పండి. ఎలా తెలిసింది అంటే ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు. అదే కదా దాని అర్థం. ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న, అన్నా జగన్ అన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో రాస్తే మీరెళ్ళి గవర్నర్ నరసింహన్ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి. అదే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని హైకోర్టులో. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు నుంచి ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది మీ చెల్లి. ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది. సమాధానం చెప్పగలరా? మీరు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో మీరు మీ పేరు మీద వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకో సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మాటి మాటికి విలువలు విశ్వసనీయతని పదే పదే చెప్పి అన్నా జగన్ అన్న ఎందుకు మీ విలువలేవి, మీ విశ్వసనీయత ఏది అని మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆమె అడుగుతూ ఉన్నది సిబిఐ అధికారుల దర్యాప్తును. ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది దర్యాప్తు. కారణం ఎవరు? సిబిఐ దర్యాప్తు స్టాండ్ స్టిల్ అయింది, ఆగిపోయింది. అట్లా దానికి కారణం నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది. సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సిబిఐ అధికారులు బాబాయ్, మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది. సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. పరకాల ఘటనలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదం చేస్తే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని ప్రశ్నించారు. స్వయంగా వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ జాదవ్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పరికాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ కేటీఆర్ పరామర్శించారు. గులాబీ సైనికుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबर जी सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मामली कॉलोनी को जेड में देना खत्म कर दो. प्लीज डू चलो.
పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అరాచకాలకు నిరసనగా విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్త్రీల గోడు పట్టించుకోని మహిళ ఎలా ముఖ్యమంత్రి అవుతుంది అని మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు బీజేపీ నాయకులు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో 60% మహిళలకి ప్రవేశపెట్టడం జరిగింది. 33% కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలోనూ వారు ఉన్నతి సాధించాలని చెప్పని రక్షణ రంగంతో సహా మనకి ద్రౌపది రాష్ట్రపతి గారితో సహా కేంద్ర మంత్రులతో సహా అవకాశాలను కల్పిస్తూ సంక్షేమ పథకాన్ని అభివృద్ధి ఫలాలను అందిస్తుంటే, మరొక పక్క వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి లాగా వారు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలుగా టీఎంసీ నేతలు మమతా బెనర్జీ యొక్క అండ చూసుకొని ఎన్ని వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ అక్కడున్నటువంటి ప్రజల యొక్క, మరీ ముఖ్యంగా ఆ సందేశ్ ఖాళీ అనేటటువంటి ఒక చిన్న ఐలాండ్ లాగా డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్న ప్రాంతంలో ఎప్పటి నుంచే ఉన్నటువంటి మహిళల యొక్క భూముని లాక్కోవడము, మహిళల పైన పదే పదే అత్యాచారాలు చేయడము, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారిని కొట్టి హింసించి తన్ని తరిమేసి హత్యలు కూడా చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. గతంలో కూడా కేంద్ర బలగాలు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళనీయకుండా టీఎంసీ నాయకులు రాళ్లు వేసి అడ్డు చెప్పి రకరకాలుగా చేశారు. అటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాల పోరాటంతో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ తోటి ఈ రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్ ని కూడా థ్రెటన్ చేయడం జరిగింది టీఎంసీ మమతా బెనర్జీ రౌడీలు ఎవరైతే ఉన్నారో. అయినప్పటికీ ఆ నివేదికను అందుకున్న తర్వాత కోర్టు ఈ రోజున షాజహాన్ అనే వ్యక్తి ఎవరైతే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నాడో అటువంటి వ్యక్తి పైన అరెస్ట్ చేయమని ఇచ్చింది. కానీ ఈ సందేశ్ ఖాళీ అనేది ఒక ప్రాంతానికి పరిమితం అయిపోలేదు. బెంగాల్లో ఏ మూల చూసినా ఇటువంటి మన ఫైల్స్ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ చూసాము, దేశ విభజన ఫైల్స్ చూసాము, రజాకార్ ఫైల్స్ చూసాము, కేరళ ఫైల్స్ చూసాము. ఇలా ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహిళల పైన, ప్రజల పైన అరాచక నియంత్రణతో పాలన సాగుతుంది. వీటన్నిటిని అరికట్టడానికి, ప్రజలకి నిజమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి, అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క హక్కులని తిరిగి తెప్పించడానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజుని ధర్నా చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా సందేశ్ ఖాళీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, అరాచకాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సందేశ్ ఖాళీ అనేటువంటి ఒక కుగ్రామంలోని ఎస్టీ మహిళలు అత్యధికంగా నివసించేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే భర్త ముందు, తల్లిదండ్రుల ముందు ఎవరైతే ఆడపిల్లల్ని వాళ్ళని లాక్కెళ్ళి అరాచకాలు, ఆకృత్యాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి దేశంలోని ఉన్నటువంటి మహిళల అభ్యున్నతే ధ్యేయంగా, మహిళల సాధికారతే లక్ష్యంగా అత్యధిక మహిళలను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని దేశంలో ప్రోత్సహిస్తూ ఉంటే, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని మహిళలు అభ్యున్నతి పూర్తిగా తుంగలో తొక్కారు. మహిళలపై అరాచకాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ మహిళలపై ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ 2 నెలల కాలం అయింది. ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అరాచక రాజ్యం వెళుతూ ఉంది. ఒక మహిళా ముఖ్యమంత్రి చేతగాని తనం వల్ల వయసు మీద పడి వృద్ధాప్యం వచ్చినటువంటి సందర్భంలో తనకి రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తిని కోల్పోయినటువంటి దశలో ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ రోజున ఏదైతే కేంద్ర సంస్థలు వెళ్ళిన తర్వాత, మీడియా ప్రాంతాన్ని చేసిన తర్వాత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అకృత్యాలు మొత్తం కట్టలుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే ఈ రోజున దేశంలో
అవినీతి సొమ్ముకి కేరా పట్రస్ అంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మహిళల మీద దాడులు అంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మైనార్టీల మీద అడ్డగోలుగా దాడులు, గృహ దహనాలు, షాపులు లూటీలు జరగాలంటే పశ్చిమ బెంగాల్ కేరా పట్రస్ గా మారింది. ఏదైతే ఉక్కు మహిళ అని చెప్పని పేరు పొందినటువంటి మమతా బెనర్జీ ఈ రోజున తుక్కు మహిళగా మారినటువంటి పరిస్థితి ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనపడతా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక పక్క చైతన్యవంతమైనటువంటి మహిళల కోసం, జాతి గర్వించదగ్గ మహిళల కోసం ఆయన అన్ని వేళ కృషి చేస్తూ దేశం కోసం పాటుపడతా ఉంటే ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కలిగినటువంటి పరిస్థితి, ఒక అవినీతి రాజ్యం కలిగినటువంటి పరిస్థితి, మాఫియా భూ ఆక్రమణ చేసేటువంటి పరిస్థితి కలిగినటువంటి నాయకులకు అండగా నిలబడేటువంటి మమతా బెనర్జీ భారతదేశం మహిళని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి కల్పించేటువంటి వాతావరణం. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఏదైతే మహిళా ధర్నాలు ఏవైతున్నాయో, గుడివాడ ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి ధర్నా కూడా మహిళల పక్క నిలబడి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం, మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలి. ఏదైతే మమతా బెనర్జీ తన అటవిక పాలనకి స్వచ్ఛ చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారీ శక్తి అభివృద్ధికి బెంగాల్ ప్రభుత్వం ప్రయోజనాలను అందుకోవడం లేదు. వివేక హత్య కేసులో కూతురు సునీతారెడ్డి ప్రశ్నలకి జగన్ సమాధానాలు చెప్పగలరా? టీడీపీ జనసేన పొత్తు సొంత లాభం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.